ఎవ్రీబడి. క్రికెట్ లో సెంచరీలు సాధించడంలో మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక్కరే. ఎన్నెన్నో ఉద్యమాలను అహింసతో నడిపించిన మహాత్మా గాంధీ ఒక్కరే. 100 కోట్ల మంది భారతీయులున్న 2 చేతులతోనూ 2 ఆస్కర్లు సాధించిన ఏఆర్ రెహమాన్ గారు ఒక్కరే. స్వరాల జల్లులను మీపై కురిపించే మొట్టమొదటి తెలుగు మ్యూజికల్ ప్రోగ్రామ్ ఒక్కరే. గతంలో ఎన్నో మ్యూజికల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ నిరూపించుకున్న చిన్నారుల్లో చుక్కల్లో చంద్రులాంటి ఆ ఒక్కరిని ఎంపిక చేసే ప్రోగ్రామ్ మన ఒక్కరే లిటిల్ స్టార్స్. రెహమాన్ గారు తమ మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఆస్కర్ జయిస్తే మన ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ కైవసం చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈటీవీ వారు ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ కు 5 లక్షల క్యాష్ ప్రైజ్ బహూకరిస్తారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు వచ్చినా పట్టుదలతో ఎదుర్కొని ఆస్కర్ను తీసుకొచ్చే స్థాయికి ఎదిగిన మన ఏఆర్ రెహమాన్ గారికి ఈ చిన్నారులతో చేసే ఈ ప్రోగ్రాం అంకితాన్ని ఇస్తున్నాం. ఒక్కరే లిటిల్ స్టార్ ప్రోగ్రామ్ లో 20 మంది వండర్ కిడ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఈ 5గురు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోబోతున్నారు. రానున్న ఎపిసోడ్ లో మిగతా 5గురు కూడా వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారు. ఒక్కరే లిటిల్ స్టార్ ప్రోగ్రామ్ గ్రాండ్ ఓపెనింగ్ వచ్చిన న్యాయ నిర్ణేతలు ఎవరో తెలుసుకుందామా? తెలుగు పాటల కిన్నెరసానికి వెన్నెల పైటేసిన తేట పాటల తోటమాలి, తన అద్భుత పద ప్రయోగాలతో తెలుగు కవితా హృదయాలపై కురిసిన వేటూరి సుందర్రామూర్తి గారు. లిటిల్ స్టార్ ప్రోగ్రామ్ కు న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వేటూరి సుందర్రామూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. ఆహ్వానాన్ని మన్నించి మా చిన్నారులను ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రసిద్ధ గాయని వాణి జయరాం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ 5గురు లిటిల్ స్టార్స్ లో ఎవరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్తారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. మరి లెట్స్ స్టార్ట్ ఒక్కరే లిటిల్ స్టార్. ఒక్కరే లిటిల్ స్టార్ లో మన ముందుకు వస్తున్న మొదటి పార్టిసిపెంట్ సాహితి. హాయ్ సాహితి. హాయ్. ఒక్కరే లిటిల్ స్టార్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది?
పాటలే చూపిస్తాను. మరి నువ్వు ఏ పాట పాడబోతున్నావు? అలై పొంగరా కన్నా రాసింది వేటూరి గారు, సుధా రఘునాథన్ గారు మరియు బాంబే జయశ్రీ గారు. వావ్, మన వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట వారి ముందే పాడబోతున్నావు. ఎంతో అదృష్టం చేసుకున్నావు. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున లాపనే కన్నా మానసమలై పొంగిరా నీనవరస మోహన వేణుగానమున అలై పొంగిరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను, కాలమాగినది రాగరా ప్రాయమునయము మురళీధరయ బలమల పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా కనుపరేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నెమూమున కనుబొమ్మలట్టు పొంగే కాదిలి వేణుగనం కానడ కాలికే కాదిలి వేణుగనం కానడ కాలికే కన్నె వయసు కళలొలికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగేలే అనంతమనాది వసంత పద సరాగ సరాల స్వరానిగా నిశాంత మహీచ శకుంతమరన్ మెడారి గళాల వర్షించవ ఒక సుగంధవనాల సుఖాల క్షణాల్ వరించి కవిళ్ళు బిగించవా సుగంధవనాల సుఖాల క్షణాల్ వరించి కవిళ్ళు బిగించవా కడలికి అలలకు కదకళి కలలి శశికిరణము బలె చెలించవా చిగురు సొగసులకు తరిలు టాకులకు రవి కిరణాలే రచించవా కవితమని నిరగి ఆవేదన ఇతర భావములు నేని వేదను కవితమని నిరగి ఆవేదన ఇతర భావములు నేని వేదను ఇది తగునో ఎద తగవు ఇది ధర్మం మౌనా ఇది తగునో ఎద తగవు ఇది ధర్మం మౌనా కొసరి ఓదు వేణువుల వలపులే చిలుకు మధురంగాన మిడిగేయము పలుక అలై పొంగెరా కన్నా వావ్, ఎక్సలెంట్, చాలా బాగా పాడావు. Thank you. సరే, నువ్వు ఎలా పాడావో మన జడ్జెస్ నుంచి తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఓకే, ముందుగా వేటూరి గారు. రాబోయే వసంతం ముందుగానే తీసుకొచ్చింది లేలేత కోయిలను. చాలా చక్కగా పాడావు. నీ వయస్సుకు మించినటువంటి కంపోజిషన్ ఇది. కానీ నీ మనస్సు పెట్టి నువ్వు సాధన చేసి ఇంత బాగా పాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అందులో మొదటి పాటగా మన సంగీత రంగానికే విజేత అయినటువంటి రెహమాన్ స్వరకల్పన చేసిన నా పాట నువ్వు పాడటం నాకు మరింత ఆనందం కలిగిస్తుంది. చాలా బాగా పాడావు నువ్వు. రెహమాన్కి చిన్నప్పటి నుంచి కర్ణాటక మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అతను దిలీప్ అనే పేరుతో చక్రవర్తి ఆర్కెస్ట్రాలో పనిచేసే రోజుల్లో నా దగ్గరకు వచ్చి నళిన కాంతి, ధేనుక, బహుధారి ఇటువంటి రాగాలు వాటి స్వరూపం ఏమిటి, ఇదేమిటి అని చెప్పి నన్ను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. నాకు తెలిసినవి నేను చెప్పేవాడిని. తత్మావి ఎవరినన్నా అడిగి తెలుసుకోమని చెప్పేవాడిని. అంటే ఆ రీసెర్చ్ చేయాలని, దాంట్లో ఎంతో తెలుసుకోవాలని
తృష్ణ అతనిలో ఉండేదన్నమాట. అందుకని అంత గొప్పవాడైనాడు. అదే తృష్ణ మీ అందరిలోనూ ఉంటే ఎంత గొప్ప గాయకులైనా మీరు కాగలరు. వాణి జయరాం గారు. అందరికీ నా నమస్కారం అండి. ఇంత పెద్ద కవి గారు ఇక్కడ ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట చెప్తాను. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఈటీవీ వారికి, నన్ను ఇక్కడ పిలిచి ఈ అవకాశం మాకు ఇచ్చారు. ఎందుకంటే ఐ లవ్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ ఆల్సో టాలెంటెడ్. తర్వాత ఫస్ట్ మీరు పాడారు కదండి, బిఫోర్ ఐ సే ఎనీథింగ్ ఐ షుడ్ టెల్ యూ స్నిగ్ధ, ఐ సింప్లీ లవ్ యూ, యు ఆర్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యు ఆర్ సో ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్. మీరు జై హో పాడారు కదా, ఆ పాట ఎవరు రాశారు? సాహితీ చెప్పమ్మా. తెలియదా మీకు? గుల్జార్ సాబ్ రాశారు. మా ప్లేబ్యాక్ సింగింగ్ జీవితంలో ఫస్ట్ మూవీ గుడ్డి 1971లో రిలీజ్ అయింది. ఆ పిక్చర్కి నా పాటలు 2 సాంగ్స్ గుల్జార్ సాబే రాశారు. ఫస్ట్ సాంగ్ మీరా భజన్ రికార్డ్ అయింది, తర్వాత హమ్కో మన్కి శక్తి దేనా, థర్డ్ సాంగ్ టు బి రికార్డెడ్ బోలిరే పపిహరా. 2 సాంగ్స్ సూపర్ హిట్స్ అయింది. సో ఆ పాటలో కూడా ఉంది, దూసరోं की जय से पहले खुद को जय करें. సో గుల్జార్ సాబే రాశారు, వారు రాసిన పాట పాడారు. రెహమాన్ గురించి చెప్పాలంటే, రెహమాన్స్ ఫాదర్, హీ వాజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవర్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆర్కే శేఖర్ అని పేరు. అండ్ హీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. అప్పుడు రెహమాన్ వాజ్ అ వెరీ యంగ్ కిడ్. నేను పాడాను వెన్ ఆర్కే శేఖర్ గారు హీ గాట్ అన్ ఇండిపెండెంట్ అసైన్మెంట్. ఆ పిక్చర్లో నేనే పాడాను. ఆ మలయాళం సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆషాఢమాసం ఆత్మావిల్ మోహం అనురాగం మధురమామంతరీక్షం വിധുരയാം രാധേ പോൽ എനിക്കെന്നിട്ടും വിലപിക്കാൻ മാത്രമാണ് യോഗം. ആഷാഢമാസം ആത്മാവിൽ മോഹം അനുരാഗ മധുരമാം അന്തരീക്ഷം. చాలా థ్యాంక్స్ మ్యామ్. అది రెహమాన్స్ ఫాదర్స్ కంపోజిషన్ ఇప్పుడు నేను పాడినది. చాలా బాగుంది. వెన్ హీ ఫెల్ వెరీ సిక్ ఐ వెంట్ టు సీ హిమ్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ టు సీ మీ. వారు చెప్పారు, వాణిజీ మీరు వచ్చి నన్ను చూడడానికి మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్ అని. హీ వాజ్ వెరీ సిక్ ఆ రోజు. తర్వాత సో సాడ్ వీ లాస్ట్ హిమ్. రెహమాన్ వాజ్ ఓన్లీ 9 years or something, 9 or 12, probably in 1976. Tarvata he struggled so much and he has come up to this level. So as you all feel, we are all so proud of his achievement today. And Rahman has really slogged so much to reach this level. Ade నేర్చుకోవాలి. వేటూరు గారు చెప్పారు కదా, ఆ తృష్ణ ఉండాలని చెప్పారు కదా, అది నేర్చుకోవాలమ్మా. ఎనీ అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ నాట్ ఇనఫ్ మాకు. నేను ఇప్పుడు కూడా స్టూడెంటే, అది నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఇక్కడ రావడం, ఈ ప్రోగ్రాంలో కలుసుకోవడం నేను చేసిన అదృష్టం అనుకున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాహితీ చాలా బాగా పాడారు, మీరు చాలా బాగా పాడారు. వాయిస్ క్వాలిటీ చాలా బాగా ఉంది, వాయిస్ బాగానే ఉంది, ఏం కూడా జరగలేదు. చాలా బాగా పాడారు, సంగతిలు చాలా బాగా పాడారు, రాగ రూపం కరెక్ట్గా పాడారు. ఏ రాగం తెలుసా? కన్నడ. చాలా బాగా పాడారు మీరు. బట్ ఇంకా స్కోప్ ఉంది, ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది కదా, అవి అన్నీ నేర్చుకోవాలమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వేటూరు గారి దగ్గర నుంచి, వాణి జయరాం గారి దగ్గర నుంచి ఇంత మంచి మంచి సలహాలు వినడానికి మన పిల్లలు చాలా అదృష్టం చేసుకున్నారు అని నేను చెప్పగలను. సాహితీ అద్భుతమైన పర్ఫార్మెన్స్కు మన జడ్జెస్ ఇచ్చే మార్కులు చూద్దామా? ముందుగా వేటూరి గారు 9 మార్క్స్. వావ్, వెరీ గుడ్.
మేడం మీ మార్క్స్? వేటూరి గారు ఇచ్చారండి కరెక్ట్గా. నా మార్క్స్ ఇవ్వాలనా నేను? ఇవ్వండి మ్యామ్. తర్వాత చెప్తాను నేను. ఓకే ఓకే. సో మేడం గారు మార్క్స్ అన్నీ కలిపి లాస్ట్ చెప్తారంట. చాలా బాగా పాడావు సాహితి, 9 మార్క్స్ కొట్టేశావు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న సెకండ్ పార్టిసిపెంట్ రాఘవేంద్ర. హాయ్ రాఘవేంద్ర. హాయ్. బాగా తిన్నావా? తిన్నాను. జోష్తో రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా. ఓకే, ఏ పాట పాడబోతున్నావు? నేను మెరుపు కళలు చిత్రం నుంచి వెన్నెలవే వెన్నెలవే అనే పాట పాడబోతున్నాను. పా, ఎంత మంచి పాట! వెన్నెలవే వెన్నెలవే. అది పాడింది రాసింది ఎవరో తెలుసా? చెప్పు. రాసింది వేటూరి గారు, పాడింది హరిహరన్ గారు, సాధన సర్గం గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. మరి ఇప్పుడు పాడబోయేది రాఘవేంద్ర. రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర. ఓకే రాఘవేంద్ర, బాగా పాడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారెలుగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు రాఘవేంద్ర, చాలా బాగా పాడావు. ఎంత హాయిగా పాడావు, ఎంత హై పిచ్ అయినా. చాలా కష్టమైన హై పిచ్ సాంగ్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సరే, మరి జడ్జిలు ఏమంటారో విందామా? ఓకే. ముందుగా వేటూరి గారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతని నువ్వు రుజువు చేసావు. థ్యాంక్ యూ సార్.
చాలా చక్కగా స్థాయి భావాలు అందుకుంటూ ఎంతో చక్కగా పాడావు. ఇందాక అమ్మాయి సాహితి ముందుగానే వసంతాన్ని తీసుకొస్తే నువ్వు వెళ్ళిపోయిన శరదృతుని తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. వెన్నెలవే వెన్నెల. రెహమాన్ కంపోజిషన్లో ఉన్న సింప్లిసిటీ, ఒక గొప్ప రసానుభూతి ఈ పాట ఒక దర్పణం. ఆ బీజిఎమ్స్ కానీ ఇవన్నీ, ఇటువంటి పాటలు ప్రాక్టీస్ చేసి పాడుతుంటే ఇవి బాగా ప్రజాదరణ పొందుతుంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు వస్తున్న విరతలు వేసే మరి పాశ్చాత్య సంగీత ధోరణులు కాస్త తగ్గి దీని బీట్ అదన్నీ కూడా కొంచెం వెస్టర్న్ అయినప్పటికీ ఒక శాస్త్రీయ మన జాతీయ సంగీతం వైపు, కర్ణాటక హిందుస్థానీ సంగీతాల వైపు కుర్రకారు కూడా, చిన్నవాళ్ళు కూడా వెళ్ళటానికి వీలవుతుంది. చాలా చక్కని కంపోజిషను. నువ్వు వెన్నెలవే, నువ్వు ఇట్లా చేయవచ్చునా అన్న భావం ఆ ఇచ్చిన ట్యూన్కి ఆ విధంగా రాసి చేయడం జరిగింది. ఈ సాంగు ఇది చాలామందికి ఇష్టమైన సాంగు. దీనికి కూడా బేస్ కర్ణాటిక్ మ్యూజిక్, కర్ణాటక రాగం. ఆ రాగం ఏమిటో, ఏది బేసో వాణి జయరామ్ గారు చెప్పాలి. చాలా చక్కగా పాడావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వాణి జయరామ్ గారు, గురుగారు రాగం గురించి చెప్పారు కదా, అది మిశ్ర పిల్లులాగా ఉంది. మన కర్ణాటిక్ మ్యూజిక్లో కాపీ అని మిశ్ర పిల్లు కలిసి అది బాగా చేశారు మెలోడీ. ఘిర్ ఆయి హై కారి బదరియా రాధే బిన్ లాగే నా రాజియా ఘిర్ ఆయి హై కారి బదరియా. వావ్. రాఘవేంద్ర చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. భానుమతి గారు పాడారు కదా. నిసరి మ పని సగరిని పసని పగామని పగరి సని సబామగ రే గరి సని ని సరి రి 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 గరి గరి సరి సరి పగరి గరి స సరి సరి గరి స సరి సని. కరెక్ట్ శృతిలో స్పష్టంగా అది పాట మూడు ఉంది కదా, మూడు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకొని పాడారు మీరు. చాలా బాగా పాడారు. శృతిలో లయించి ఎంజాయ్ చేసి చాలా బాగా పాడారు. ఐ ప్రే ఫర్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంత అద్భుతంగా శృతిభద్రంగా పాడిన రాఘవేంద్రకి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. ముందుగా వేటూరి గారు. వావ్, 9 మార్క్స్. చాలా బాగా పాడావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్కరేలో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ ఒక పిల్ల పిడుగు విశ్వతేజ. హాయ్ విశ్వతేజ. హలో. మనం ముఖాముఖి మాట్లాడుకుందామా? ఇప్పుడు సరిపోయిందా? చెప్పు, ఎలా ఉంది ఒక్కరే లిటిల్ స్టార్ స్టేజ్ మీద? చాలా బాగుంది. చాలా బాగుందా? చూడడానికి చాలా అమాయకంగా కనబడుతున్నాడు అండి విశ్వతేజ. నన్ను ఇందాక చెల్లి ఇట్రా అని పిలిచాడు. నమ్ముతారా? పిలిచావు కదా కదా దొంగ. ఓకే, ఇప్పుడు నువ్వే పాట పాడబడుతున్నావు? పెదవే పలికిన మాటల్లోనే. పెదవే పలికిన మాటల్లోనే. పెదవే పలికిన మాటల్లో నేను ముద్దు ముద్దుగా చెప్తున్నావు. ఇది ఏ సినిమాలోనిదో, దీన్ని ఎవరు రాశారో ఎవరు పాడారో తెలుసా? చెప్పే ముద్దు ముద్దుగా. సినిమా నాని. ఓకే. రాసింది చంద్రబోస్. ఓకే. పాడింది ఉన్ని కృష్ణన్. వావ్, చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. సో చెప్పినట్టే అంతే జోరుతో పాడతావా?
ఓకే, ఆల్ ది బెస్ట్. పెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాంటి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మా. నడిపించే దీపమమ్మ, కరుణించే కోపమమ్మ, వరమిచ్చే తీపి శాపమమ్మ. నాని అమ్మగా తుంటగా, జోలాలి పాడనా కమ్మగా కమ్మగా. ఎదిగి ఎరగని ఓపసికూన బుద్ధుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో. సో స్వీట్, సో స్వీట్. చాలా ముద్దుగా పాడావు, చాలా బాగా పాడావు. నువ్వు మీ మమ్మీని ఏమని పిలుస్తావు? అమ్మ అని పిలుస్తావా, మమ్మీ అని పిలుస్తావా? అమ్మానే పిలుస్తావా నిజంగా? ఏరి మీ మమ్మీ చూచు. ఓకే, మీ మమ్మీ నాట్ చేస్తున్నారు, సో నమ్మేస్తున్నాను. చాలా బాగా పాడావు నాన్న. అమ్మ అనే మాటలో తీయనిదనం, కమ్మనిదనం తెలిపే పాట ఇది. ఇన్ఫ్యాక్ట్ అమ్మ ప్రేమ ఉంటే మనం ఏమన్నా సాధించగలం. దానికి నిదర్శనం రెహమాన్ గారు. ఆస్కర్కు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని తనతో పాటు తీసుకెళ్లారు. అంతేకాక ఆస్కర్ చేతికి అందుకున్నాక మైక్ ఇచ్చిన వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే, మేరే పాస్ మా హే అని గర్వంగా చెప్పుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వృద్ధాప్యంలో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్స్లో అంతా పెడుతుంటారు. వాళ్ళందరూ రెహమాన్ గారు లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఎంతో ప్రేమ చూపించాలి. ఓకే, మళ్ళీ షోకి వచ్చేస్తున్నాం. చాలా బాగా పాడావు నాన్న. సో జడ్జిలు ఏమంటారో విందామా? వేటూరి గారు. తల్లి గారి శిక్షణ, తండ్రి గారి శిక్షణ, ఇంట్లో ఉన్న వాతావరణమే సంగీతావరణమో తెలియదు కానీ చాలా చక్కగా పాడావు. ఇంకా కొంచెం నువ్వు డెవలప్ చేస్తావు, చాలా డెవలప్ చేస్తావు, ఇంకా బాగా పాడతావు ముందు. థ్యాంక్ యూ సార్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట చాలా బాగుంది, అమ్మని గురించి పాడే పాట. వాణి జయరాం గారు. విశ్వతేజ, మీ పేరు మీనింగ్ చెప్పు. విశ్వానికే తేజం. పేరు ప్రూవ్ చేస్తారు కదా డెఫినెట్గా. Yes, madam. చాలా బాగా పాడారు. పైన సజ్జం కరెక్ట్ యూ జస్ట్ హిట్ ద సజ్జం కరెక్ట్లీ. దట్ వాస్ వెరీ నైస్. ఇంకా మీ పాటలో ఆ చైల్డ్ ఇన్నసెన్స్ నాకు కనపడింది, వినపడింది. చాలా బాగా పాడారు. ఇంకా స్కోప్ ఉంది ఇంప్రూవ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్ యూ. చాలా బాగా పాడారు మీరు. ఐ లైక్. మంచి కామెంట్లు కొట్టేసావు, మంచి ఇంప్రెషన్లు కొట్టేసావు కదా. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దామా? తర్వాత చూద్దాంలే, పర్లేదా?
చూద్దాం. ఇప్పుడే చూద్దామా? ఓకే. మన చిన్ని విశ్వతేజకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఇప్పుడు వేటూరు గారిని అడిగి చూద్దాం. వేటూరు గారు. వావ్, 7 మార్క్స్. హ్యాపీ? హ్యాపీ. వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు అందరూ చెప్పినట్టు బాగా సాధన చేసి ఇంకా బాగా పాడాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. తేజ ముద్దు ముద్దు పాట తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రశాంతి. సో ఏం పాట పాడబోతున్నావు? అదిరేటి డ్రెస్. సింబాలిక్ గా అదిరేటి డ్రెస్ వేసుకొచ్చి అదిరేటి పాట పాడబోతున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని డీటెయిల్స్ తెలుసా? భారతీయులు చిత్రంలోని పాట ఇది. దీన్ని ఏఎం రత్నం గారు రచించారు, స్వర్ణలత గారు పాడారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు. చెప్పక్కర్లే, జస్ట్ కిడింగ్. ఓకే, చాలా బాగా పాడాలి, అదిరేటట్టు పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరేస్తే తడా మీకు తడా ఇందాక మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే తడా మీకు తడా వేదికెక్కిన వంతేనే నేటి సెన్సేషన్ కంటి చూపుల ఉన్నదిలే సూపర్ సెన్సేషన్ దూరమించి దూరముంచుదా ఓహో ఒళ్ళునంత ఓరనుంచుదా ఓహో తయ తక్కతో ఓహో తారలకు చేతులెత్తుదా అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే తడా మీకు తడా ఇందాక మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే తడా మీకు తడా తిరిగిన వైపులో ఒళ్ళంత గ్లామర్లే ఎదిగిన వయసులో ఎంతైన హ్యూమర్లే మేన్న జోకులని సెన్సార్ వినలేరే మేదేసే డ్రెస్సులని ఫిలిం స్టార్ వేయలేరే ఓణి కట్టి చూడిదారు మాయ మాయే హాలీవుడ్ బాలీవుడ్ ఓడైపోయే ఇది కట్టి అది కట్టి బోరాయే చివరికేమో పంచ కట్టు పారైపోయే దూరమించి దూరముంచుదా ఓహో ఒళ్ళునంత ఓరనుంచుదా ఓహో తయ తక్కతో ఓహో తారలకు చేతులెత్తుదా అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే తడా మీకు తడా ఇందాక మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే తడా మీకు తడా వేదికెక్కిన వనితేనే నేటి సెన్సేషన్ కంటి చూపుల ఉన్నదిలే సూపర్ సెన్సేషన్ దూరమించి దూరముంచుదా ఓహో ఒళ్ళనంత ఓరనుంచుదా ఓహో తయ తక్కతో ఓహో తారలకు చేతులెత్తుదా అదిరేలా నువ్వు పాడేస్తే బోల్డన్ని మార్కులు వచ్చేస్తే దడా నాకు దడా. బాగా పాడావు. థ్యాంక్ యూ. అదిరేటి డ్రెస్ అదిరేటి పాట, అంతే కదా? గుడ్, చాలా బాగా పాడావు. మరి నీ అదిరేటి పాటకి మన వేటూరు గారు ఏమంటారో చూద్దామా? వేటూరు గారు. ఈ దడ పుట్టించే పాట నువ్వు ఎన్నుకోవటానికి అంత సమంజసంగా కనపడలే నాకు. నువ్వు నాజుగ్గా సన్నగా పాపం ఉన్నావు, మరి ఈ దడ పాట తీసుకు పాడావు నువ్వు, కానీ బాగా పాడావు.
ఇక్కడ కావాల్సినటువంటి కొలమానం అదే కాబట్టి చాలా బాగా పాడావు. ఇప్పుడు నీ అదిరేటి పాట గురించి వాణి జయరాం గారు ఏమంటారు విందామా? వాణి జయరాం గారు. ప్రశాంతి, అది గురుగారు చెప్పినట్టు మీరు ఈ పాట మీరు కొంచెం మెలోడియస్గా పాడారు. హడావడి రాలేదు కదా గురు. అదొకటి. ఇంకా ఈ టైప్లోనే నేను ఒక పాట పాడాను, వయస్సు పిలిచింది చిత్రం నుంచి ఇళయరాజా సార్ మ్యూజిక్లో పాడాను. నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా, హయ్యా అలా రావాలి. వావ్, ఏం పాటకి ఏం స్పిరిట్ కావాలనో అది రావాలి. ఇది ఇలాంటి పాటలు ఇంకా సాఫ్ట్గా పాడితే ఆ స్పిరిట్ రాదు. మీరు చాలా బాగా పాడారు, అన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఆ స్పిరిట్లో. ఆ మూడ్ రావాలి కదా. చాలా బాగా పాడారు. ఆల్ ద బెస్ట్ యూ. వేటూరి గారు, ఈ అదిరేటి పాటకు మీరు ఇచ్చే బెదిరేటి మార్కులు ఏంటో? వావ్, 8 మార్క్స్, వెరీ గుడ్. సో బెదిరేటి మార్కులే కొట్టేసావు. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా మంచి స్పిరిట్తో ఇంకా జోష్తో బాగా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కరేలో లాస్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ నేహా. వాట్ ఎ కాస్ట్యూమ్. ఈ స్పెషల్ లుక్కి సీక్రెట్ ఏంటి? సాంగ్కి తగ్గ కాస్ట్యూమ్. అడ్డా టచ్ చేసావు. ఓకే, ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను ఒకే ఒక్కడు మూవీ నుండి షకలక బేబీ. వావ్. రాసింది ఏఎం రత్నం గారు, శివ గణేష్ గారు, పాడింది వసుంధరా దాస్ గారు. ఓకే, సాంగ్కి తగ్గ కాస్ట్యూమ్ వేసుకున్నావు, అంతే యాటిట్యూడ్తో పాడతావని వెయిట్ చేస్తున్నాను. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. Shakalaka baby, shakalaka baby, shakalaka baby, shakalaka baby, shakalaka baby, shakalaka baby, ba 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 ba. Shakalaka baby, shakalaka baby, luppu lippato chalada. Shakalaka baby, shakalaka baby, love cheyato chalada. No 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 no. No 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 no. Shakalaka baby, shakalaka baby, luppu lippato chalada. Shakalaka baby, shakalaka baby, love cheyato chaleda. No 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 no. మాటలన్నీ చెప్పేటి రోజు ఒకటి విసిరి చూడు షయ్యో షయ్యో
షకలక బేబీ చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్. వెరీ గుడ్, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. దీనికి మన వేటూరు గారు ఏం చెప్తారో విందామా? మీరు షకలక ఏవో వస్తున్నాయి శబ్దాలు, ఇవన్నీ తెలుగులో మనకి చాలా ఉన్నాయి. కొన్ని ఎర్రలవ శేషసహ అంటాం. అదేవిధంగా డూమవులు ప్రథమ విభక్తి, నినుల గూర్చి ద్వితీయ విభక్తి, కీకు యొక్కలో లోపల షష్ఠి విభక్తి అని కొన్ని ఉన్నాయి. అవి కాకుండా మస చేస తాతగా సభరణమయ్యవ ఇటువంటి వాటితో తమాషాలు చేసినటువంటి సాహిత్యాలు ఉన్నాయి. శ్రీశ్రీ ఆరుద్ర లాంటి వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలను పెట్టుకుని ఏదో ఒక స్ఫురణకు వచ్చేట్టు చేసి కావ్యాలు కవిత్వాలు కూడా రాశారు. అది మోడర్న్ కవిత్వం అయింది. తెలుగు భాష ఏ మోడర్న్ ట్యూన్కైనా సరే ఒదిగి దానికి కూడా అందాలు తేగలదని ఈ పాట నిరూపిస్తుంది. తెలుగు ఇంత చక్కగా ఒదిగిపోయి ఈ పాటలో ఉంది. అంత చక్కగా పాడింది అమ్మాయి. ఇంతకన్నా దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను. వెరీ వెల్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈ షకలక పాట గురించి మన వాణి జయరాం గారు ఏమంటారో విందామా? వాణి జయరాం గారు. Neha, I should give you lot of marks for your beautiful costume. ఇంకా అది ఫస్ట్ కొంచెం రిథమ్ ఎక్కువ ఉంది కదా, అది అప్పుడు వాయించారు ఎక్కువ, తర్వాత అడ్జస్ట్ అయింది కదా కదా. సెకండ్ హాఫ్ వాజ్ సో నైస్ బికాజ్ వీ వర్ ఏబుల్ టు హియర్ యూ బెటర్. బాగా పాడారమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మ్యామ్, నాకు ఒక చిన్న డౌట్ మ్యామ్. ఈ చెప్పండి. సాంగ్ లో అదర్ దాన్ ప్రాపర్ వెస్టర్న్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ హమ్మింగ్స్, It's only 7 notes. And it's, music is universal. So you would have heard about an Arabian singer called Feroz. And long back I heard a record. అలా పాడారు. అల్టిమేట్లీ వాట్ ఇస్ దట్? సరిగమ పదని సని దప మగరి హరహర ప్రియ సా 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 ని దప పా ప ప ద ద ద ని 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 సా రే రి రి గా గ గ మా మ మ ప ద ప మ ప మగరి ప మగరి ద సా 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 గా రి సా 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 ని దప ద ని సా దాని సరిగమ పదని, అది చిన్న దాని అక్కడ మాత్రం అది ప్రయోగం వారిచ్చారు. సరిగమ పదని సని దప మగరి స. మ్యూజిక్ ఇస్ వన్. వెదర్ యు వెస్టర్న్ నోటేషన్, వాట్ ఇస్ దట్? ఓన్లీ శంకరాభరణం. వెస్టర్న్ నోటేషన్ ఇస్ ఓన్లీ సరిగమ పదని సని దప మగరి స. ఇట్స్ ద నోటేషన్ ఫర్ దెమ్. సో మ్యూజిక్ ఇస్ వన్. The variations are different. So, but the fact of the matter is, మీకు అది గుర్తుపెట్టుకోవాలి. ఏం టైప్లో పాడితే ఆ ఇంటోనేషన్స్, ఆ రీజిన్, అది రీజనల్ ఫ్లేవర్ రావాలి. ఇఫ్ యూ సింగ్ అ ఫోక్ సాంగ్, అది ఫోక్ సాంగ్ లాగా ఉండాలి. ఇఫ్ యూ సింగ్ అన్నమాచార్య, అది టిపికల్ ఆ స్టైల్లో తెలుగు పద్ధతిలో ఉండాలి.
తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ పాడితే కర్ణాటిక్గా ఉండాలి, హిందుస్థానీ పాడితే దాంట్లో మీండు ఉండాలి, గమకం రాకూడదు. ఇవి అన్నీ గుర్తు పెట్టుకోవాలి, అంతే సంగీతం. సో ద మోర్ వీ లెర్న్, మోర్ వీ షుడెంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ద మోర్ వీ లెర్న్, ద మెరియర్. బట్ వీ షుడెంట్, ఫ్యూషన్ షుడ్ నెవర్ బి కన్ఫ్యూషన్. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. నీ షకలక బేబీ సాంగ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి చూద్దామా? ముందుగా వేటూరి గారు. 7 మార్క్స్. సలహాలన్నీ చెప్పారు కదా ఎట్లా చేయాలో. నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి స్పిరిట్తో స్టేజ్ని రాక్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు జడ్జిమెంట్ టైం దగ్గరకు వచ్చేసింది. 5గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి. ఇలాంటి రియాలిటీ షో అంటే మ్యూజికల్ రియాలిటీ షో అనేది ఈటీవీ వాళ్ళు మొదలుపెట్టారు. ఆ టైంలో ఎస్ఎంఎస్ అనేది లేదు. ఇప్పుడు ఎస్ఎంఎస్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి చిన్నపిల్లల మీద ఉన్న మమకారంతోటో అభిమానంతోటో చిన్నపిల్లలను ఏదో విధంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి విన్నర్స్ చేస్తున్నారు. అలా కాకుండా దానివల్ల అసలైన టాలెంట్ ఉన్న పిల్లలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దయించి మేము ఈ షోలో అలా ఉండకుండా టాలెంట్కే పెద్దపీట వేస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, అదే జరుగుద్ది, న్యాయమే జరుగుద్ది. టాలెంట్ని తప్పకుండా టాలెంట్ బేస్ చేసి ఇది ఎలిమినేషన్ జరుగుతుంది సార్, అటువంటిది ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ సార్. ఇందాక వేటూరు గారు మాత్రమే మార్కులు ఇచ్చారు, అది మీ అందరికీ తెలుసు. వాణి జయరాం గారు లాస్ట్లో ఇస్తానన్నారు, అదే షీట్ నా చేతిలో ఉంది. ఈ షీట్ని చూస్తే వాణి జయరాం గారు ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా వేటూరు గారి డెసిషన్కి ఏకీభవించారు. దీన్ని బట్టి మీ అందరికీ అన్ని మార్కులు తెలుసు, అందరు పార్టిసిపెంట్స్ ఎవరికి ఎంత మార్కులు వచ్చినాయో తెలుసు. దీన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? మీరు చూస్తున్న ఈ ముద్దుల చిన్ని బాబు అమ్మ గురించి ఎంతో చక్కగా పాట పాడాడు. కాకపోతే 7 మార్కులు వచ్చినాయి. అలాగే మేడం కూడా ఈ చిన్నారికి 7 మార్కులే ఇచ్చారు. అందరూ జాగ్రత్తగా వినాలి. మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఈ రౌండ్లో ఎలిమినేషన్ లేదు. నువ్వు ఎలిమినేట్ అవ్వట్లేదురా. సో సాయి తేజ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు కదా నువ్వు? నేను చెప్పానా నీకు ఎలిమినేట్ అవ్వరా, బాగా పాడావు అని చెప్పానా? మరి నవ్వాలి, నవ్వకపోతే ఎలిమినేట్ చేయించేస్తా. దొంగ నవ్వు, దొంగ నువ్వు, చాలురా. సో ఈ రౌండ్లో విశ్వతేజ ఎలిమినేట్ అవ్వట్లేదు. మన జడ్జెస్ విశ్వతేజకు ఇంకో అవకాశం ఇస్తున్నారు. వాళ్ళ అమ్మగారు ఇంకా బాగా నేర్పించి ఇంకా బాగా పర్ఫామ్ చేసేటట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో 1 more opportunity for your son. చూసారుగా ఈరోజు మా ఒక్కరే లిటిల్ స్టార్లో మా టాలెంటెడ్ కిడ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో. రెహమాన్ గారు తమ మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఆస్కర్ జయిస్తే మన ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ కైవసం చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈటీవీ వారు ఒక్కరే లిటిల్ స్టార్ విన్నర్ కు 5 లక్షల క్యాష్ ప్రైజ్ బహూకరిస్తారు. రేపటి ఎపిసోడ్ లో మరో 5 పార్టిసిపెంట్స్ తో మీ ముందుకు వస్తుంది ఒక్కరే
లిటిల్ స్టార్